Hi friends, it is class room reference models which discuss చేద్దాం. So ఈ reference models అనేవి ఏంటంటే reference models are used to how the communication is done between the devices. సో ఏవైనా డివైజెస్ తీసుకున్నాము అంటే వాటి మధ్య కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడానికి మన రిఫరెన్స్ మోడల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ రిఫరెన్స్ మోడల్స్ అనేవి టూ డిఫరెంట్ మోడల్స్ మాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓఎస్ఏ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి టీసీపీ ఆర్ ఐపీ. సో ఈరోజు క్లాస్లో మనం ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. మరి ఓఎస్ఏ అంటే ఏంటి? సో దాని స్టాండ్ ఏంటంటే సో ఓఎస్ఏ స్టాండ్స్ ఫర్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. ఓకేనా? సో ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ అనేది దీని యొక్క అబ్రివేషన్. అండ్ దీస్ వాస్ డెవలప్డ్ బై ఐఎస్ఓ. సో ఈ ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్ అనేది ఐఎస్ఓ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అనే దాని ద్వారా సో ఇది అనేది మనకి డెవలప్ అయింది ఇన్ 1984. సో ఈ ఓఎస్ఏ అనేది ఏంటి? ఒక రిఫరెన్స్ మోడల్. ఇది అనేది ఐఎస్ఓ చేత 1984లో డెవలప్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ 7 లేయర్ ఆర్కిటెక్చర్. సో ఈ ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్ అనేది 7 లేయర్ ఆర్కిటెక్చర్. అంటే ఇందులో 7 లేయర్స్ అనేవి ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫంక్షనాలిటీస్. అంటే ప్రతి ఒక్క లేయర్కి కూడా దాని యొక్క ఓన్ ఫంక్షనాలిటీస్ అనేవి ఉంటాయి. ఇట్ ఈస్ అ బాటమ్ అప్ అప్రోచ్. సో ఇది అనేది ఏంటి? బాటమ్ అప్ అప్రోచ్. సో నేను ఈ డయాగ్రామ్ అనేది చూపించేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏంటి అని. దిస్ ఈజ్ కనెక్షన్ ఓరియంటెడ్ డేటా ట్రాన్స్మిషన్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సో సోర్స్ నుండి డెస్టినేషన్ వరకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి ఏంటి? కనెక్షన్ ఓరియంటెడ్ ఒకటి ఉంటుంది, కనెక్షన్ లెస్ ఒకటి ఉంటుంది. సో మనకి ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్ వచ్చేసరికి కనెక్షన్ ఓరియంటెడ్ అన్నమాట. ఓకేనా? సో అర్థమైంది కదా. ఫస్ట్గా రిఫరెన్స్ మోడల్ అంటే ఏంటి? యూజ్ టు హౌ ద కమ్యూనికేషన్ ఈస్ డన్ బిట్వీన్ ద డివైజెస్. ఓకేనా? సో ఇందులో 2 టైప్స్, ఓఎస్ఐ, టీసీపీ ఆర్ ఐపీ. సో ఇందులో మనం ఓఎస్ఐ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఓఎస్ఐ అంటే ఏంటి? ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. సో ఇది ఎక్కడ ఎవరు డెవలప్ చేశారంటే ఐఎస్ఓ అనేవారు 1984లో దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. ఇది ఒక 7 లేయర్ ఆర్కిటెక్చర్. ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్కి కూడా దాని యొక్క ఓన్ ఫంక్షనాలిటీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి బాటమ్ అప్ అప్రోచ్. సో సోర్స్ నుండి డెస్టినేషన్కి ఏదైనా ట్రాన్స్మిట్ జరగాలి అంటే ఇది ఒక కనెక్షన్ ఓరియంటెడ్గా ఇది అనేది మనకి ఏంటి? హెల్ప్ అవుతుంది. కనెక్షన్ ఓరియంటెడ్, కనెక్షన్ లెస్ కాదు. ఓకేనా? సో ఇప్పుడు డయాగ్రామ్లోకి వెళ్తే సో ఇది వచ్చేసరికి ఏంటి? మనకి ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్. సో ఇదంతటి కూడా మనకి డయాగ్రామ్ అడిగితే ఓఎస్ఏ గురించి ఇదంతటి డయాగ్రామ్ అనేది గీస్తాం ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్ అని. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి? ఇక్కడ మనం ఏమని చెప్పాం? ఇది 7 లేయర్ ఆర్కిటెక్చర్ అని చెప్పాం. సో ఫస్ట్ లేయర్ ఏంటి అంటే అప్లికేషన్ లేయర్. సో అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్. మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 లేయర్సే కదా. సో ఇదేంటంటే ఇది సోర్స్ మాట. అంటే ఇదేంటి? ఇది సెండర్ సైడ్. ఓకేనా? ఇది సెండర్ సైడ్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటి? డెస్టినేషన్ అంటే ఇక్కడ ఎవరు మనకి? రిసీవర్. ఓకేనా? రిసీవర్. సో ఇది సెండర్ సైడ్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి రిసీవర్ సైడ్. సో సెండర్ సైడ్ ఏవైతే లేయర్స్ ఉంటాయో రిసీవర్ సైడ్ కూడా అవే లేయర్స్ అనేవి ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటిది? బాటమ్ అప్ అప్రోచ్. సో మనం ఇక్కడ ఏంటి? టాప్. సో ఇక్కడ నుండి వచ్చేవన్నీ కూడా ఇక్కడికి ఏంటి? త్రూ ఇది ఏంటి? కనెక్షన్ ఓరియంటెడ్ అన్నాం. ఇక్కడ కనెక్షన్ ఓరియంటెడ్ ఏంటి? ఫిజికల్ మీడియం అనేసి మనం దాన్ని డినోట్ చేస్తాం. ఏంటి? ఫిజికల్ మీడియం అంటే ఫిజికల్గా ఇది అనేది కనెక్ట్ అవుతుంది. దీనికి సెండర్కి, రిసీవర్కి. సో ఇక్కడ నుండి చూడండి బాటమ్ అప్ అప్రోచ్ అన్నాం కాబట్టి బాటమ్ నుండి అప్ అనే దానికి ఈ యొక్క ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో అందుకే మనం దీన్ని ఏంటన్నా బాటమ్ అప్ అప్రోచ్ అన్నాం. మనం దీన్ని కన్సిడర్ చేయకూడదు. టాప్ నుండి కిందకు వస్తుంది కదా అని దీన్ని కన్సిడర్ చేయకూడదు. మనకి లాస్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడికి వస్తుంది, ఎలా వస్తుంది అనేదాన్ని మనం కన్సిడర్ చేయాలి. సో ఇది బాటమ్ నుండి వస్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది దీన్ని మనం బాటమ్ అప్ అప్రోచ్ అని అంటాము. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే అసలు ఈ యొక్క అన్నీ కూడా ఏం చేస్తాయి, వాటి యొక్క ఫంక్షనాలిటీస్ ఏంటి అనేసి అంటే సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ అప్లికేషన్ లేయర్ అనేది ఉంది కదా. సో ఈ అప్లికేషన్ లేయర్ అనేది ఏంటంటే ఒక మెసేజ్ అనేది అని పాస్ చేస్తుంది. ఏదో ఒక మెసేజ్ అనేది పాస్ చేసినప్పుడు ఈ ప్రెజెంట్ అంటే ఇక్కడ ఒరిజినల్ మెసేజ్ అనేది పాస్ చేస్తుంది. ఓకేనా? అప్లికేషన్ లేయర్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక ఒరిజినల్ మెసేజ్ అనేది పాస్ చేస్తుంది.
ఇక్కడ ప్రెజెంటేషన్ లేయర్లోకి వచ్చేసరికి ఏం చేస్తుంది అంటే ఎన్క్రిప్ట్ చేస్తుంది. సో ఈ ఎన్క్రిప్ట్ అనేది ఎందుకు జరుగుతుందంటే సమ్ సెక్యూరిటీ అనేది మెసేజ్కి ప్రొవైడ్ చేయటం కోసం ఈ మెసేజ్ అనేదాన్ని ఎన్క్రిప్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? అప్లికేషన్ లేయర్లో సమ్ ఒరిజినల్ డేటా ఒక మెసేజ్ అనేది పాస్ చేస్తుంది. ఆ యొక్క మెసేజ్ అనే దాన్ని ఇక్కడ ఏంటి దాని యొక్క సెక్యూరిటీ కోసం ప్రెజెంటేషన్ లేయర్ అనేది ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సెషన్ లేయర్కి వచ్చేసరికి ఏం చేస్తుందంటే చెక్ పాయింట్ ఫర్ ఫ్రీ మెసేజ్ అంటే ఏంటి, ఇక్కడ ఒక చెక్ పాయింట్ అనేది ఉంటుంది. ఇక్కడ సెషన్ లేయర్లో ఈ సెషన్ లేయర్లో ఒక చెక్ పాయింట్ ఉంటే ఏంటి, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేదా. సో ఎర్రర్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా అది చెక్ చేసి ఫ్రీ మెసేజ్ అనేది నెక్స్ట్ స్టెప్కి పంపిస్తుంది. సో ఇక్కడ ఏముంటుంది, చెక్ పాయింట్ అనేది ఉంటుంది. ఎక్కడ సెషన్ లేయర్లో చెక్ పాయింట్ అనేది ఉంటుంది. ఓకే, ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏముంటుంది, ట్రాన్స్పోర్ట్ లేయర్లో పోర్ట్ అడ్రస్ ఇక్కడ నుండి మనకు ఒక్కొక్క స్టెప్ అనేది పెరుగుతుంది. ఇక్కడ వరకు మెసేజ్ అనే స్టెప్ మాత్రమే చూసాం. ఇక్కడ నుండి మనకు ఒక్కొక్క స్టెప్ అనేది పెరుగుతూ వస్తుంది. ఎటు సెండర్ సైడ్ మాత్రమే. ఓకేనా? సెండర్ సైడ్లో ట్రాన్స్పోర్ట్ లేయర్ దగ్గరికి వచ్చేసరికి పోర్ట్ అడ్రస్ ద్వారా మనకి రిలయబుల్ మెసేజ్ అనేది వస్తుంది. ఓకేనా? సెండర్ సైడ్ పోర్ట్ అడ్రస్ ద్వారా మనకి ఏంటవుతుందంటే రిలయబుల్ మెసేజ్ అంటే అది కూడా ఎర్రర్ ఫ్రీ మెసేజ్ అంటే ఏమి ఎర్రర్ లేని మెసేజ్ అనేది మనకు వస్తుంది. ఈ మెసేజ్ అనేది ఇక్కడికి నెట్వర్క్ లేయర్ దగ్గరికి వెళ్తే సో నెట్వర్క్ లేయర్ దగ్గర ఏంటి ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో చూసారు కదా, ఒక స్టెప్ అనేది పెరిగింది. ఇక్కడ వరకు వచ్చేసరికి మెసేజ్ తర్వాత పోర్ట్ అడ్రస్ తర్వాత మళ్ళీ ఐపీ అడ్రస్. సో ఈ ఐపీ అడ్రస్ మరియు పోర్ట్ అడ్రస్ ద్వారా మనకి ఏంటవుతుందంటే ఏదైతే రిలయబుల్ మెసేజెస్ అనేవి వస్తున్నాయో అవి ప్యాకెట్స్ కింద కన్వర్ట్ అవుతాయి. అర్థమవుతుందా? ఇక్కడ వచ్చిన మెసేజ్ అనేది ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతున్నాయి, ప్యాకెట్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. ఆ ప్యాకెట్స్ కింద కన్వర్ట్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెక్స్ట్ డేటా లింక్ లేయర్ దగ్గరికి వచ్చేసరికి మ్యాక్ అడ్రస్ అండ్ ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ అడ్రస్ సో వీటన్నిటి ద్వారా కూడా కలిపి మనకేంటి ఈ ప్యాకెట్స్ అనేవి ఫ్రేమ్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. అర్థమవుతుందా? స్టెప్ వైజ్ స్టెప్ అనేది చూసుకోండి. అసలు ఇవి ఏం చేస్తున్నాయి అనేది చెప్తున్నాను నేను. ఫస్ట్ ఇది మెసేజ్ అనేది పాస్ చేస్తుంది, దాన్ని ఇది ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఒక చెక్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ చెక్ పాయింట్ నుండి ఒక రిలయబుల్ మెసేజ్ అనేది దాన్ని ఇస్తుంది, ఒక ఎర్రర్ ఫ్రీ మెసేజ్ అనేది అది ఇస్తుంది. ఈ రిలయబుల్ మెసేజ్ అనేది ఇక్కడికి వచ్చేసరికి ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ అడ్రస్ ద్వారా ప్యాకెట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్యాకెట్స్ అనేవి మ్యాక్ అడ్రస్ అండ్ ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ అడ్రస్ ద్వారా ఫ్రేమ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఈ ఫ్రేమ్స్ అనేవి ఫిజికల్ లేయర్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే బైనరీ కోడ్స్ అంటే ఏంటి, సో మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్. ఓకేనా? సో ఫ్రేమ్స్ అనేవి ఏంటవుతాయి, బైనరీ కోడ్స్లోకి కన్వర్ట్ అవుతాయి. ఇదంతా ఏంటవుతుంది, సెండర్ సైడ్ జరుగుతుంది. నేను ఏంటి పాయింట్ వైజ్ పాయింట్ అనేది చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను మీకు నోట్స్ అనేది ఇవ్వట్లేదు కాబట్టి మీరు ఏం చేయాలి, సో ఫస్ట్ సెండర్ సైడ్ ఏం చేస్తుంది, అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి, సో అది ఏం చేస్తుంది, ఒక మెసేజ్ అనేది పాస్ చేస్తుంది. నెక్స్ట్ ప్రెజెంటేషన్ లేయర్ ఏం చేస్తుంది, సెషన్ లేయర్ ఏం చేస్తుంది అనేసి సెండర్ సైడ్ అనే హెడ్డింగ్ పెట్టి ఇవన్నీ రాసుకోవాలి మీరు. ఓకేనా? ఇక్కడ ఫిజికల్ లేయర్కి వచ్చేసరికి ఏం చేస్తుంది, సో బైనరీ కోడ్స్ అని చేస్తుంది. తర్వాత ఈ ఫిజికల్ లేయర్ అనేది ఫిజికల్ మీడియం నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, డైరెక్ట్గా అప్లికేషన్ లేయర్ దగ్గరికి వెళ్ళిపోవట్లేదు, డైరెక్ట్గా ఫిజికల్ లేయర్ దగ్గరికి వెళ్తుంది. రిసీవర్ సైడ్ వచ్చేసరికి మీరు ఇక్కడ వచ్చేసరికి అప్లికేషన్ లేయర్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తారు సెండర్ సైడ్. రిసీవర్ దగ్గరకు వచ్చేసే వరకు మనం ఫిజికల్ లేయర్ నుండి స్టార్ట్ చేస్తాము. సో మీరు హెడ్డింగ్స్ కూడా జాగ్రత్తగా కన్ఫ్యూజన్ అవ్వకుండా మీరు చూసుకుంటూ రాసుకోవాలి. ఓకేనా? ఫిజికల్ లేయర్ దగ్గరికి వచ్చేసరికి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఇక్కడ బైనరీ కోడ్స్తో ఎండ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా బైనరీ కోడ్స్ తోటే మనం స్టార్ట్ చేస్తాం. సో బైనరీ కోడ్స్ కదా, ఈ బైనరీ కోడ్స్ అనేవి మనకి ఎలా అవుతాయంటే ఇవి అనేవి ఫ్రేమ్స్ కింద బై యూజింగ్ మ్యాక్ అడ్రస్ అండ్ ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ అడ్రస్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఈ బైనరీ కోడ్స్ అనేవి ఫ్రేమ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఓకేనా? బైనరీ కోడ్స్ అనేవి వీటన్నిటిని యూజ్ చేసుకుని ఫ్రేమ్స్ కింద కన్వర్ట్ అయ్యి ఈ ఫ్రేమ్స్ అనేవి ఇక్కడ మనకి ఏంటి నెట్వర్క్ లేయర్ దగ్గరికి వచ్చేసరికి మ్యాక్ అడ్రస్ అనేది ఏమవుతుందంటే డిలీట్ అయిపోద్ది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, సెంటర్ సైడ్ వచ్చేసరికి ఒక్కోటి యాడ్ అవుతుంది. అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక్కోటి యాడ్ అవుతుంది, ఇక్కడ వచ్చేసరికి ఒక్కోటి ఏమవుతుందంటే డిలీట్ అవుతూ వస్తున్నాయి. ఎందుకు, ఇది బాటమ్ అప్ అప్రోచ్ కాబట్టి ఒక్కోటి డిలీట్ అవుతున్నాయి. సో ఇక్కడ మ్యాక్ అడ్రస్ అనేది నెట్వర్క్ లేయర్కి వచ్చేసరికి డిలీట్ అయిపోద్ది. అప్పుడు ఏం మిగులుతాయి, ఐపీ అడ్రస్ పోర్ట్ అడ్రస్ మాత్రం మిగులుతుంది.
అప్పుడు ఈ ఫ్రేమ్స్ అనేవి ఏంటి, ప్యాకెట్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఈ ప్యాకెట్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ లేయర్ దగ్గరికి వచ్చేసరికి ఏంటి, సో మనకి రిలయబుల్ మెసేజ్గా అది కన్వర్ట్ అవుతుంది. ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ డిలీట్ అయిపోతుంది. సో పోర్ట్ అడ్రస్ ద్వారా అది రిలయబుల్ మెసేజ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ రిలయబుల్ మెసేజ్ అనేది పోర్ట్ అడ్రస్ ఇంక పోతుంది, పోర్ట్ అడ్రస్ డిలీట్ అయిపోతే ఈ రిలయబుల్ మెసేజ్ ద్వారా ఇంకా ఏమైనా సో ఇంకా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అనేసి చెక్ చేస్తుంది. సో ఈ చెక్ పాయింట్ ద్వారా ఎర్రర్ ఫ్రీ మెసేజ్ అనేవి చెక్ చేసి దాన్ని ఏం చేస్తుంది, డెక్రిప్ట్ చేస్తుంది. ఇక్కడ ఎన్క్రిప్ట్ చేస్తాం ఎందుకు, సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడానికి. సో ఇప్పుడు ఆ సెక్యూరిటీ అనేదాన్ని తీసేస్తాం, డెక్రిప్ట్ చేస్తాం. సో ఆ డెక్రిప్ట్ చేసిన మెసేజ్ అంటే ఏంటి, ఒరిజినల్ మెసేజ్ ఏదైతే ఇక్కడ మనం పంపించామో ఆ ఒరిజినల్ మెసేజ్ అనేది ఇక్కడ అప్లికేషన్ లేయర్కి మనం రిసీవ్ చేస్తున్నాం అంటే పంపిస్తున్నాం అన్నమాట. సో ఓకే కదా, ఇక్కడ ఏంటి, మన సెండర్ సైడ్ ఒక మెసేజ్ అనేది పంపించాం, ఇప్పుడు రిసీవర్ సైడ్ కూడా సేమ్ మెసేజ్ అనేది పంపించాం కదా, త్రూ దేని ద్వారా, కనెక్షన్ ఓరియంటెడ్ ద్వారా పంపించాము. ఓకేనా. సో ఇది 7 లేయర్ ఆర్కిటెక్చర్, అర్థమైంది కదా. సేమ్ చూస్తే డయాగ్రామ్ మనం ఇది ఏమైతే గీసామో అదే ఇటువైపు కూడా గీస్తాం. బట్ ఇక్కడ చూసినట్లయితే యారో మార్క్స్ ఎటువైపు ఉన్నాయో చూసుకోవాలి. యారో మార్క్స్ ఎటువైపు ఉన్నాయి, ఎటువైపు యాడ్ అవుతూ వచ్చాయి, ఎటువైపు డిలీట్ అవుతూ వచ్చాయి అని చూసుకోవాలి. ఓకేనా. సో అది చేసే ప్రాసెస్ అయితే సేమే, కాకపోతే దేని స్టెప్ తర్వాత ఏమొస్తున్నాయి. ఓకేనా. ఇటు నుండి అయితే పైనుండి కిందకి స్టెప్స్ అని అవుతున్నాయి, ఇటైతే కింద నుండి పైకి స్టెప్స్ అనేవి జరుగుతున్నాయి. అర్థమైంది కదా ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్స్ అంటే ఏంటో. సో మీరు ప్రతి పాయింట్, సో సెంటర్ సైడ్ అండ్ హెడ్డింగ్ ఫస్ట్ ఏం రాస్తారు, రెఫరెన్స్ మోడల్స్ అని పెట్టి రాస్తారు, తర్వాత ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్ అనేసి పెట్టి అది రాస్తారు, తర్వాత సెంటర్ సైడ్ అని పెట్టి సో సెంటర్ సైడ్ అనేసి ఇవి రాస్తారు అన్నమాట. ఓకేనా. తర్వాత రిసీవర్ సైడ్ అనేటి రిసీవర్ సైడ్ సో ఫస్ట్ ఫిజికల్ లేయర్ నుండి రాస్తారు. ఓకేనా. సో ఇది బాటమ్ అప్ అప్రోచ్ అని మాత్రం రాయడం మర్చిపోకండి. ఓకేనా, ఎందుకంటే ఇది బాటమ్ అప్ అప్రోచ్ కాబట్టి. ఓకేనా. సో లాస్ట్గా వచ్చేసరికి సోర్స్ నుండి డెస్టినేషన్ వరకు వచ్చేసరికి మనకి ఏంటి, ఏదైతే డేటా ఒరిజినల్ డేటా అనేది అప్లికేషన్ లేయర్ నుండి పంపించామో అదే రిసీవర్ సైడ్ కూడా మనకి పంపించడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇది ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.